మా పొలంకి వచ్చాము. ఇక్కడ కొన్ని ఆకుకూరలు అవన్నీ కూడా వేస్తే చూసాము. మా అశ్విత కొన్ని రాడిష్ అవన్నీ కూడా కోసింది. మునగ చెట్లు వేసారు కొన్ని మా వారు. మునగ చెట్లు కొంచెం బాగానే పెరిగినాయి ఈసారి. మునగ చెట్లు ఆకులు కొయ్యకే అంటే కోసిందని మా ఆయన అరిసారని మా అశ్విత అలిగిందండి. అలిగి ఎట్లా వెళ్ళిపోతుందో చూడండి. చిట్టి చిలక కచ్చి అంట కచ్చి. ఫోన్ పడిపోతుందే. సరేలే. ఇక నువ్వులు కోసినాక ఇవన్నీ ఇట్లా కట్టల్లాగా ఉన్నాయి చూడండి. నువ్వులు చెట్టు కింద అంతా మట్టి ఉంటుందని చెప్పి కోస్తారు కదా. ఈ కింద అంతా ఎండకి ఎండిపోయి ఇట్లున్నాయి. దీంట్లో నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మెల్లగా నడవాలి చూసి, గీసుకుంటే లేకపోతే. ఇగో మా వాడిని ఎత్తుకోవాలని. సరిపోతుంది నీడ, దీనికి వచ్చే నీడ. రుద్రా బాయ్. రుద్రా ఎక్కడికి వచ్చావు రుద్రా? పొలంకి వచ్చాం మేము ఇవాళ అని చెప్పు. పొలం. అశ్విత, మా అశ్విత నువ్వులు తింది ఇప్పుడు దాకా. నువ్వులు వేసాము. ఒక 1 వీక్ అయింది కోత కోసి ఇచ్చేసి. తెల్ల నువ్వులు ఇంకొక 2-3 డేస్ అయితే కొంచెం బాగా ఎండొస్తే ఎండిపోతాయి. ఇంకా మళ్ళీ దీనికి ఆకులు తూరు పెట్టించి ఇచ్చేయాలి. టేస్ట్ బాగున్నాయి, ఎంతైనా ఆర్గానిక్ కదా. చూడాలి ఎన్ని కిలోలు వస్తాయో ఈసారి. చుక్కకూర కోసుకొని వెళ్దామా పచ్చడికి? నడు. ఇంకా అశ్విత రాడిష్ ఎక్కడ పెట్టినాం మనం అశ్విత? 30 చెట్లు నిమ్మకాయ చెట్లు కూడా వేసారు మా వారు. ఈ నిమ్మకాయ చెట్లు స్పెషల్ ఏంటంటే ఆకు కూడా నిమ్మకాయ స్మెల్ వస్తుంది. భలే బాగుంది. ఇందాక మా అశ్విత చెప్పింది కదా, అదే నిమ్మకాయ చెట్టు గురించి. ఆకు నిమ్మకాయ వాసన వస్తుందని చెప్పింది. ఎలక్కాయ చెట్టు.